సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని మాటలను ఆక్షేపిస్తూ ఆ మాటల పట్ల తన సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరచడం జరిగింది. దేవా, ఈ సాంఖ్య మరియు కర్మయోగాల్ని మొదట సూర్యునికి తర్వాత నాకు చెప్పాను అని అంటావు, కానీ నీ మాటలు నాకు నిజం అనిపించడం లేదు. కారణం, సూర్యుడు చాలా పురాతనమైనవాడు. ఆయన నా తాత ముత్తాతలు కూడా చూడలేరు, కానీ నీవా ఇప్పటి వాడివి. అటువంటప్పుడు దేవా, నీవు ఈ యోగాన్ని సూర్యునికి చెప్పడానికి ఎలా చెప్పావో నాకు ఇదంతా ఒక తీయని కల్పన అనిపిస్తుంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఇప్పటి వరకు నీవు ఎన్నో జన్మలు ఎత్తావు, నేను కూడా ఎన్నో జన్మలు ఎత్తాను. అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు అంటే శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. సరిగా అలాగే మాధవరావు ఒకసారి బాబాను, దేవా, రాముడు రావణ్తో యుద్ధం చేసే సమయంలో సముద్రంపై వారధిని నిర్మించారని, అప్పుడు రాముడు కోట్ల మంది వారసుల సమూహాన్ని అక్కడ సమకూర్చాడు అని రామాయణంలో వ్యాసారు. ఇదంతా నిజమే అని చెప్పి ప్రశ్నిస్తాడు. అప్పుడు బాబా, ఇదంతా నిజమే శ్యామ, సరేనా, రాముడు కూడా నిజమే. ఇది బాబా సమాధానమిస్తారు. దేవా, 1,000,000 మంది వానరులు ఎక్కడ ఎలా కూర్చున్నారు అని మాధవరావు మరలా ప్రశ్నిస్తాడు బాబాని. చెట్టు మీద చీమల్లా ఆ వానరులందరూ కూర్చున్నారు శ్యామ అని చెప్పి బాబా సమాధానమిస్తాడు. కళ్ళతో చూసినట్లు బాబా చెబుతున్న సమాధానాలకు కించెత్తు ఆశ్చర్యంతో మాధవరావు, దేవా, ఇదంతా నీ కళ్ళతో మీరు చూశారా అని చెప్పి అడుగుతాడు. అదంతా నేను నా కళ్ళతో చూశాను శ్యామ, అర్థమైందే అని చెప్పి బాబా సమాధానం ఇస్తాడు. అప్పుడు మాధవరావు బాబాతో కొంచెం వేళాకోళం నిండినటువంటి స్వరంతో, ఇదంతా నీ కల్పన దేవా అని చెప్పి, ఇక్కడ షిరిడిలో నా కళ్ళ ముందు వచ్చావు, ఇప్పటికీ నీకు ఇంకా మీసాలు కూడా మొలవలేదు, మరప్పుడు ఎప్పుడు నీవు ఆ వానలను చూడడానికి వెళ్ళావని చెప్పి మాధవరావు అడుగుతాడు. అందుకు బాబా గర్భంగా నవ్వుతూ, చూడు శ్యామ, నాకు చాలా జన్మలు గడిచాయి, అవన్నీ నాకు గుర్తుంటాయి, నీకు గుర్తులేవు అని